లోకం పరవశమవుతుంది. అయితే లోకాన్ని పారవశ్యంలో ముంచేద్దాం. ఎలా? మీ కవితా మాధుర్యాన్ని నా గానంతో చెప్పండి. నాకే అభ్యంతరమూ లేదు. కానీ ఆచార్యుల వారి కంటపడితే ప్రాణాలు ఉంటాయా? వాడికి తెలుసు నా ప్రాణాలు తీస్తావా? ప్రేమించిన ఒక చిన్నారిని రక్షించలేవా? నా హృదయంలో నీళ్లపై నిండిపోయింది. నీవు తప్ప నాకు ఈ లోకమే లేదు. నా కోరిక తీర్చు. మాట్లాడవి ఈ మమ్మల్ని సహించలేను. అనుగ్రహించాను అనిపిస్తుంది. మీ వంటి రంభ తనకు తానై వలచి వస్తే ఎక్కడికి? నా జీవితము యవ్వనము సార్థకం చేసుకుంటాను స్వామి. బయట పల్లకి సిద్ధంగా ఉంది. మా ఇంటికి దయచేయండి. నా హృదయంతో పాటు సర్వసంపదలు తమకు సమర్పించుకుంటాను. ప్రతిఫలాపేక్ష లేకుండానే సర్వస్వం సమర్పించుకుంటావా? నాకు ప్రతిఫలం మీ ప్రేమి. నా సర్వస్వం ఇక మీరే. దానికే కాదంటానా? పదా పోదాం. ఎక్కడికి? తుంగభద్రకి. ఏ జలక్రీడ మీద మనసైందా? అయితే క్రీడా సరస్సు ఉందిగా. అబ్బే, మన విహారానికి ఆ వైశాల్యం చాలదు. నదికే పోదాం. అందులో మొసళ్ళు ఉన్నాయి కనుకనే అందులో ఈదులాడాలి. భయం వేస్తే ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుందాం. మొసళ్ళు కలియబడి కండను కొరుకుతుంటే అప్పడంలా కరకరా నమిలి మ్రెంగుతూ ఉంటే ఆహా ఆనందం, బ్రహ్మానందం, అంబానీ అనుగ్రహం అంటూ ఏకకంఠంతో గానం చేద్దాం. రా రా కృష్ణ. అది వరుస. అలా కృష్ణనామస్మరణ చేసుకుంటూ ఒక్క మునకవి జీవితం నిశ్శేషంగా నాశనం అయిపోతుంది. తరతరాల వారికి మార్గదర్శకము అవుతుంది. జాగు పనికిరాదు. ఈ అదృష్టం పోతే మళ్ళీ రాదు. మహావేశం ఒళ్ళు మర్చిపోతున్నా. నా ప్రాణాలు తీస్తాం. నీకు పిచ్చెత్తింది. నన్ను వదులు వదులు. అవును రాధ, నీకు నాకు ఒక్కటే పిచ్చి. నువ్వే ఎత్తించావు. దీనికి మరణమే మందు. పద దూకు. స్వర్గ సుఖాన్ని కాదనుకోకు. అయ్యో బుద్ధొచ్చింది. ఇంకెన్నడూ నీ దొరికాను. నన్ను ప్రాణంతో దొక్కని. వీల్లేదు. నీకు బుద్ధి వచ్చినా నాకు రాలేదు. ఇంటి వద్ద ఎల్లాలను ఎదుట నీవున్నావు. ఆమెను విడిచిపెడితే లోకం నన్ను బ్రతకనేయదు. నిన్ను విడిచి నేను బ్రతకనేలేను. మనకు స్వర్గ సుఖం ఈ లోకంలో లేదు. మన ప్రేమను ఫలించాలంటే మరణమే శరణ్యం. కృష్ణ రాధ కృష్ణ రాధ కృష్ణ రాధ. అయ్యో హత్య హత్య హత్య. కాదు, ప్రేమ ప్రేమ. ఒక్క మూలక చాలు అంతే. రామకృష్ణ. కృష్ణ. మహాకవి, మహాప్రభు, అసుర సంధ్యా సమయం, నిర్జల నదీ తీరం, ఆ అబల ఆక్రందనం, ఈ శ్రోత్రియుల సాక్షాత్కారం, దీని అర్థమేమిటి? అవును ప్రభు, పరిస్థితులు పరిసరాలు నా నేరాన్నే నిరూపిస్తున్నాయి. శ్రీవారు ఏ దండన విధించినా సరే ఈ ఆశ్రితులు శిరసా వహిస్తారు. ఆచార్యవర్య, ఈ అపరాధానికి ఏ శిక్ష సమంజసమని తమ అభిప్రాయం? మహాప్రభు, హృదయ విదారకమైన ఆక్రందనం వినగానే మా మేధస్సు స్తంభించిపోయింది. అపరాధానికి అనుగుణ్యమైన శిక్ష విధించండి. తమ నిర్ణయంతో మేము పరిపూర్ణంగా ఏకీభవిస్తాం. మహాప్రసాదం. రామకృష్ణ, నీ అపరాధం లోకోత్తరం, అసామాన్యం. నిన్ను కనికరించాం. యావజ్జీవము శృంఖలాబద్ధుల్ని చేస్తున్నాం. మహాప్రభు, మహాకవి, అనురాగ శృంఖలతో నిన్ను మా హృదయ పంజరాన బంధించాం. ఈ జన్మకు నీకు ఈ చరవాసం తప్పదు. ధన్యుని మహాప్రభు. అదే నా చిరకాల వాంఛితం కూడా. ఆ కోరిక ఈ అసుర సంఖ్య వేళ సాక్షాత్ సద్గురు సన్నిధిలో నెరవేరింది. విద్యానగర సామ్రాజ్య లక్ష్మీ సనాథులు, కరుణా సముద్రులు తమ హృదయాంతరాన నాకు శాశ్వతంగా నిలువ నీడతారు. ఇక సెలవు పుచ్చుకుందామా?
ఎవరి నీచుడు? మన రామకృష్ణ బంధువే మహాప్రభు. ఇతని కాళ్ళు చేతులు కట్టి తుంగభద్రలో మూసళ్ళకు వేయండి. ఊరు పేరు లేని పరదేశివి. ప్రభువులు కవివని గౌరవించారు, ఆశ్రయమిచ్చారు. అలాంటి కరుణామూర్తిని, అన్నం పెట్టిన దాతను హత్య చేయించడం మా కృతజ్ఞత. రామరామ, నేనే పాపం ఎరగను. బంధువులను ఇంత చేరాడు, ఉద్యోగార్థి అన్నాడు. ఆ మాట నమ్మాను. కానీ ఇంత కిరాతకానికి తలపెడతాడని నాకు తెలియదు మహాప్రభు. నీ బంధువు ఎలాంటి వాడో నీకు తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఈ కుట్రలో నీకు భాగం లేదంటే లోకం విశ్వసిస్తుంది. మరే పౌరుడైనా శత్రువుల గూఢచాలకు ఆశ్రయం ఇచ్చుంటే న్యాయశాస్త్ర ప్రకారం తలదించేవాడు. నీపై గల అభిమానం కొద్ది ప్రభువు రాజధర్మాన్ని కూడా పాటించక మౌనం వహిస్తుంది. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. ఇతన్ని ఏనుగుల చేత తొక్కించండి. మహాప్రభు, సెలవు మహాప్రభు. ఈ దీనుడు ఏమైపోయినా లోకానికి లోటు. అంబ కృప వల్ల తమకు గండం తప్పి నాకంతే చాలు. శ్రీవారు శాశ్వతంగా వర్తిల్లాలి. విజయీభవ మహారాజా. అమ్మాయి, ఈ శిక్షకు పాత్రుడు వారు కాదు. వారే పాపం ఎరుగరు. ఈ నేరం చేసింది నేను. వారింట్లో నేనప్పుడు బంధువున్నట్లు ఇంట్లోకి వచ్చాడు. నమ్మి రానిచ్చాను. ఆ ద్రోహించి ఎరదీసిన నేరానికి నన్ను శిక్షించండి. ఆయన నిరపరాధి. ఆ సత్యం నాకు తెలుసునమ్మా. తెలిసి కూడా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఈ అన్యాయం ఆపండి తాతగారు. నా మాంగళ్యం నిలపండి. నన్ను నా బిడ్డను దిక్కుమాలిన వాళ్ళు కాకుండా రక్షించండి. మాకు మా నాన్న దిక్కు తాత. నాన్న లేకుండా మేము ఉండలేం. మా నాన్నని తీసుకురా తాతయ్య. అలాగే బాబు. ఇదేమిటి స్వామి, మిమ్మల్ని పాతేయటానికి గొయ్యి తీస్తుంటే మీరే దానికి సాయం చేస్తున్నారే. ఇక నా బ్రతుకు ఇక్కడే నాయన. నా ఇల్లు నేనేగా కట్టుకోవాలి. మీరు అందరిలాంటి వారు కారండి అయ్యగారు. అందుకనే మనకి అసాధారణ గౌరవం లభించింది. చచ్చిపోతూ కూడా చతుర్లాడుతున్నారే. ఇంకేం చెప్పేది? ఏడుస్తూ కూర్చుంటే వచ్చే చావు రాకుండా ఆగిపోతుందా? బ్రతుకు ఒక బొంగరం లాంటిది. ఊపిరినంతసేపు తిరుగుతుంది, తగ్గగానే ఒరుగుతుంది. చెడ్డవాడు బ్రతికుంటే దేశానికి ఎంత నష్టమో, మంచివాడు చస్తే అంత లాభం. కానీ కానీ అదరా, ఏనుగుని తీసుకొద్దాం. అప్పాజీ ఆవేశపడుతున్నారు. మాకు వినోదం దేశ రక్షణ కానీ అమాయకుల శిక్షణ కాదు. రామకృష్ణుడు శాసన దృష్టిలో దోషి. నేను ధర్మరక్షణ చేయవలసిన రాజును. అంతరాత్మ వద్దంటున్నా అతన్ని దండించక తప్పలేదు. అతని కోసం మీలాగే నేను ఎంతో ఆవేదన పడుతున్నాను అప్పాజీ. తప్పదు. జగముల